మరొక సంబంధించినటువంటి సూసైడ్ స్టార్ అయినటువంటి కౌశిక్ రెడ్డికి నిన్న బెయిల్ రావడం జరిగింది. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్లో నిన్న చాలా రకాలైనటువంటి అనుమానాలు రావడం జరిగింది. తీసుకుపోయి బొక్కలేస్తారేమో ఇక అయిపోయింది ఇక కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి పని అంతా కూడా అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరిగింది. చాలా మామూలు దారుణాల పాడి కౌశిక్ రెడ్డి మరి ఏమనుకుంటా ఉన్నాడో అర్థం కావట్లేదు. ఎన్నెన్ని అవమానాలు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించిన గవర్నర్ సైతం అవమానిస్తేవి, మహిళలను అవమానిస్తేవి, చీరగాజులు పువ్వులు గివ్వులు అని చెప్పేసి పంపిస్తా అని చెప్పేసి అరకెపూడి గాంధీ కంటివి, ఎవరు సంబంధించినటువంటి ఒక మీటింగ్లలో నోట్లో తూ అని చెప్పేసి ఉమ్మేసినటువంటి ఆ ఒక మీటింగ్లోనే అందరు చూస్తుండగా మళ్ళీ ఏదైతే శాసనసభలో స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీదికి ఆయన మీదికి కాగితాలు ఇసిరేస్తేవి ఒక చరిత్ర అనేది గతంలోనే వరంగల్ అటు జమ్మికుంట ప్రాంతంలోనే ఈ కేసులున్నాయి. బెదిరింపులు, ఈ రౌడీజానికి సంబంధించిన కేసులన్నీ కూడా ఈయన మీద ఉన్నాయి కౌశిక్ రెడ్డిని. మరి ఈయన వెనుక ఉన్నది కేటీఆర్ కావచ్చు అని చెప్పేసి అనుమానం వస్తూ ఉన్నది అందరికీ. ఏంటిది ఈ దుర్మార్గమైనటువంటి దీన్ని అడ్డుకట్టవేయాల్సినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇప్పటి వరకు ఆయనను నోటికి తాళం వేసుకోను అని చెప్పేసి చెప్పేటువంటి ఎవరు కూడా లేరు. అంటే మరి ఏమన్నట్టు వాళ్ళు వెనుక ఉండి ఈయన ఏమన్నా ప్రోత్సహిస్తూ ఉన్నాడా? ఎందుకంటే కొంత 6 ఫీట్లు ఉంటాడు, అడ్డంగా నిలువుగా కొంత లావుగా ఉన్నాడు కదా, కాబట్టి ఎట్లయినా కానీ నెట్టుకపోతాడు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో లేకపోతుంటే మాకేం పోయింది ముంగటైతే దోల్దాం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా కానీ వెనక ఉండే కదా ఈ అంత చేసేది. కాబట్టి మరి ఈయనకు అర్థమవుతుందో లేదో తెలియదు, మరి బుర్రలో మరి ఏమున్నదో మనకైతే తెలియదు. కానీ సరే మొత్తానికైతే మాత్రం ముంగడ పడి నోరు పెద్దగా చేసుకుంటా ఉన్నాడు. ఏదైతే కౌశిక్ రెడ్డి అనుకున్నాడో దాన్ని సాధించిండు. అబ్బా మొత్తానికి ఏమనుకున్నాడు, నేను ఫ్రంట్ పేజీలో వార్తలో ఉండాలి ఉన్నాడు. ఆయన గురించి డిస్కషన్ కావాలి. నిన్న మొన్న అదే డిస్కషన్ అయింది. కావాల్సింది అది. నేను ఎమ్మెల్యే అనేటువంటి ఆ ఉద్దేశం ఆయనకు లేదు. కేవలం నేను ఒర్రాలనా, ఒకరిని తన్నాలనా, లేకపోతే నేను తన్నులు పడాలనా. ఇక దీంట్లో ఈయన ముందట ఉంటాడు. ఈ పనులలో గిన్నెలలో ఈ కుచ్చిపోయినాయి చెల్తా అవి అట్లా ఉంటుంది పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం. అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు రాత్రంతా కూడా నిన్న రాత్రంతా కూడా ఆయనే అయితే మొన్న రాత్రి అంతా కూడా జైల్లో అక్కడ స్టేషన్లో ఉన్నాడు. తెల్లారి 10-10:30 టైంలో ఆయనకు బెయిల్ రావడం జరిగింది. 3 కేసుల్లో షరతులతో ఆయనకు కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. మంజూరు చేసినటువంటి కరీంనగర్ కోర్టు 50,000 చొప్పున ముగ్గురి షూరిటీతో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఆదేశించిన న్యాయస్థానం అక్రమ కేసులు అరెస్టులకు భయపడనని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటా ఉన్నాడు. నువ్వు భయపడవని తెలుసు, నువ్వు ఎందుకు భయపడవంటే ఇదే పేపర్లలో రావాలి కాబట్టి, మీడియాలలో సోషల్ మీడియాలో నీ గురించి చర్చ కావాలి కాబట్టి మళ్ళీ ఇట్లే నెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అదుపు చేయకపోతే ఇక వచ్చేటువంటి జనరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటా ఉన్నారో ఇట్లా గుండాయిజం, రౌడీయిజం చేయాలని చెప్పేసి ఇట్లయితేనే ఎమ్మెల్యేగా ఉండాలా అన్నటువంటి తీరుగా ఈయన యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. ఆయనను అసలు నిజంగా కూడా మొత్తం అసెంబ్లీకి రాకుండా చేయాలి, మొత్తం రద్దే చేయాలి శాసనసభ సభ్యత్వం మొత్తమే. ఏంది రౌడీయిజం, గుండాయిజం? ఇక దాంతో కేటీఆర్ అలాగే హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన వారి ఇండ్ల ముందు మరి భారీగా పోలీసులను సైతం కూడా మోహరించడం జరిగింది. ఇది ఒకటి చిన్న కథ, నిన్న ఒక కథ కాదు. వాళ్ళు ఇక మేము కరీంనగర్ పోతాం, ఎట్లా ఈ మొనగాడిని అరెస్ట్ చేసిండు, ఈ మొనగాడు చేసింది మంచిగానే ఉన్నది కానీ అరెస్ట్ ఎట్లా చేస్తారని చెప్పేసి నిన్న వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసిండు. ఒకసారి చూస్తే హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించింది. మంగళవారం ఉదయం పోలీసులు కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసుల రిమాండ్ రిపోర్టును కొట్టివేసి కౌశిక్ రెడ్డిపై నమోదైన 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 50,000 చొప్పున ముగ్గురి పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు. మంగళవారం బ్యాంకు సెలవు ఉండడంతో గురువారం లోపు షూరిటీ డిపాజిట్ చేయాలని పోలీసుల సమయంలో విచారణకు హాజరు కావాలని జడ్జి ఆదేశించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి కానీ ఇంతకంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అన్నట్టుగా, ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇంకేమైనా చేయొచ్చు అన్నట్టే కదా. అయితే గత ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో జరిగిన ఘర్షణ వ్యవహారంలో కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్లోని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్కు తరలించారు. రాత్రంతా కరీంనగర్ 3 టౌన్ పిఎస్లోని కౌశిక్ రెడ్డిని పోలీసులు ఉంచారు. మంగళవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండుగ పూట కక్ష సాధింపు సరికాదు అని చెప్పేసి హరీష్ రావు అంటా ఉన్నారు. పండుగ పూట కక్ష సాధింపు చర్యలు సరికాదని, రాజకీయ ప్రేరేపిత కేసులో తొందరపాటు పనిచేయదని డీజీపీకి మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా ప్రతీకారాలతో సాగుతున్నదని, పొలిటికల్
మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో పోలీసులకు డీజీపీ ఆదేశం ఇవ్వాలని చెప్పారు. కూకపేటలో తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుకుంటా పండుగ పూట ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా, ఇది కాదు సరైనటువంటి సమయం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీనికి ముహూర్తాలు కూడా కావాలన్నట్టు. పండుగ లేకపోతే ఇంకా దసరా వస్తూ ఉన్నది, దీపావళి ఉన్నది కాబట్టి పండుగ పూట అరెస్ట్ చేయొద్దు. ఈ దుర్మార్గులు పండుగలు లేదు, ఎండుగలు లేవు, ఏది లేదు. గతంలో ఎవడు ప్రశ్నిస్తే వారిని తీసుకుపోయిండు, లోపడేసిండు. 13 మందిని లాకప్ డెత్తులు చెప్పిస్తారు కదా దుర్మార్గులారు. దాన్ని మర్చిపోయినా ఇప్పుడు ఈయన చేసినటువంటి చక్కదనం ఏం బాగున్నది. మరి కౌశిక్ రెడ్డిని ఏమైనా ఇంట్లో శుద్ధపూసలేక మరి నిన్నేమో అరెస్ట్ చేయలేదు హరీష్ రావు గారు, లేకపోతే ఉంటేనో ఇంకా మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఉన్నటువంటి 28, 29 మంది 30 మంది ఏదో ఉన్నారు కదా. దాంట్లో పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసింది చెప్పు? ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఆ నోరు అదుపులో లేదు, ఇష్టం వచ్చినట్టుగా అంటా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసిండు. దీన్ని ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేయాలంటే నిన్నే చేస్తారు కదా, లేదా కేటీఆర్ని చేయాలి కదా. అది కాదు కదా అయింది. ఈయన ఆడ పాపం ఇంకొక ఎమ్మెల్యే మీదకి వెళ్ళిండు అలా మనకు అన్ని విజువల్స్లో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నువ్వు అదే వదిలిపెట్టి మా ఎమ్మెల్యేని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇదో కొత్త కోణం అన్నట్టు ఇది. ఇక అక్రమ కేసులకు అరెస్టులకు భయపడను, తన అరెస్టు అప్రజాస్వామికం అనైతికం అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులు అరెస్టులకు భయపడనని 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. కోర్టులను గౌరవిస్తానన్నారు. బెయిల్పై విడుదలైన కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో మీడియాతో మాట్లాడిండు. మొత్తానికి సూసైడ్ స్టార్, ఈ గుండె అలసిపోతుంది, ఈ గుండె బరువెక్కిపోతూ ఉన్నది, ఈ గుండెను రక్షించుకోరి శివయాత్రనా లేకపోతే అంతిమయాత్రనా విజయయాత్ర అని చెప్పినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి హుజరాబాద్ ప్రజలు వాళ్ళు ఇప్పటికే చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేము చేసింది ఏం పాపం చేసినారు నాయన, గెలిపించి మొత్తం మా పర్వత తీస్తూ ఉన్నారు అని చెప్పేసి పాపం సోషల్ మీడియాలో వీడియోలు వస్తూ ఉన్నాయి చాలామంది. సో మొత్తానికి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి హైడ్రామా ముగిసింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే మళ్ళీ ఎట్లా మనం ఫోకస్ కావాలి, మళ్ళీ ఎట్లా నా మీద చర్చ కావాలన్నటువంటి దానిపైనే ఆయన ఆ విధంగా ఆయన కార్యాచరణ అట్లా ఉండబోతూ ఉన్నది. అట్లా ఉంటే నిన్న మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిన్న మాట్లాడుతూ కేసీఆర్ కౌశిక్ రెడ్డిని అదుపులో పెట్టుకో, మీ ఎమ్మెల్యేల పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు, బీఆర్ఎస్ అగ్రనేతల మెప్పు కోసమే ఇలా, కాంగ్రెస్ శాసనసభ్యుడిపై దాడి సరికాదు, ఇలాంటి ప్రవర్తనతో ఎదుగుతామనుకోవడం అవివేకమే, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆయన్ను కేసీఆర్ అదుపులో ఉంచుకోవాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ప్రజలు అంగీకరించారన్నారు. కోంపల్లి దేవరయాంజల్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్తో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. దాడులు దురుసు ప్రవర్తన తెలంగాణ సంస్కృతి కాదని, కేసీఆర్ మెప్పు కోసం కౌశిక్ రెడ్డి ఈ రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేటీఆర్ అదుపు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ అవసరమని, ఇకనైనా కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు. ఈ రకమైన ప్రవర్తనతో రాజకీయంగా ఎదుగుదామనుకోవడం అవివేకం అని చెప్పేసి అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రవర్తన ఎవరు చేసినా ఎవరు కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే పాడి కౌశిక్ రాజకీయాలు ఉన్నప్పుడు మాట్లాడాలి, రాజకీయాల కోసం రాజకీయమైనటువంటి విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ ఉంటాయి. కానీ కేవలం కావాలని చెప్పేసి అల్లర్లు సృష్టించాలి, గొడవలు పెట్టుకోవాలి, తన్నుకోవాలి, గుద్దుకోవాలి, నరుక్కోవాలి, ఇది ఏంటిది? ఇది వాళ్ళు ఒక శాసనసభ్యులు, వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు. అట్లాంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఒక వీధి రౌడీల కంటే ఎక్కువగా మీటింగ్లలో కొట్టుకోవడం, నానా బూతులు మాట్లాడుకోవడం ఏంటిది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది మహేష్ కుమార్ గౌడ్ యొక్క వాదన. అలాగే ప్రజలందరూ కూడా వాదన కూడా అదే, ఇది సరైనటువంటి అంశం కాదు, ఇది ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి అందరూ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఇక రెండో అంశానికి వచ్చినట్టు ఏదంటే సరే ఓకే, ఏదేమైనప్పుడు కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలను చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే, దాని తర్వాత సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, సో చిన్న సంబంధించినటువంటి తప్పులకి బాధ్యులను చేస్తూ అసెంబ్లీకి రాకుండా చేసిన వాళ్ళని అసెంబ్లీకి రాకుండా చేసి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. సో అటువంటి ఒక కార్యాచరణ, అటువంటి ఒక నీచ సంస్కృతికి ఒడగట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఈ విధంగా తిరస్కరించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసేటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళను అక్కడి నుంచి లేకుండా చేయడం పెద్ద సమస్య కాదు. కానీ సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యం కాబట్టి అటు చేయడం చాలా తప్పు. వాళ్ళ దుర్మార్గులు చేసింది కాబట్టి వీళ్ళు చేయమని నేను అనట్లేదు, కానీ అది తప్పే.
కానీ వీళ్ళను హెచ్చరించాల్సినటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇదే ప్లేస్లో కౌశిక్ రెడ్డి ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సర్కార్ ఉన్నది అనుకుందాం, ఆ ఎమ్మెల్యేను కనీసం ఉండనిచ్చినా ఏ విధంగా నానా ఇబ్బందులు పెట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులని ఆయనను అసెంబ్లీకి రాకుండా ఏ విధంగా ఇబ్బందులు పెట్టి ఒకసారి ఆలోచించు. సో ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి నీ నోరు అదుపులో పెట్టుకో. నిన్ను ఈ నోరు అదుపులో పెట్టుకోకపోతే మరి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇది సంస్కృతి కాదు, నీ సంబంధించినటువంటి సంస్కారం కాదు. సో దాంట్లో మరి కేసీఆర్ మరి అలాగే కేటీఆర్ మీ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి ఆయనను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి ఆమె చెప్తా ఉంటే